ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు కుబేర కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక మిక్సీలో బిల్వపత్రాలు, తులసి ఆకులు కొన్ని తీసుకొని అందులో ఆవు పాలేసి ఇలా లిక్విడ్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు కుబేర కుంకుమ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ ఆకులతో అంత కలర్ఫుల్గా రాదు. దానికోసమని ఈ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని కలుపుతున్నానండి. అనుమానాలు పెట్టుకోవద్దు. గ్రీన్ కలర్ కలిపినందుకు గ్రీన్ కలర్ కుబేర కుంకుమ మంచి కలర్లో వస్తుంది. షాప్లో కొన్న వాటిలో కూడా కలర్స్ కలుపుతారండి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కలిపిన తర్వాత పసుపుని యాడ్ చేయాలి. పసుపు కలిపిన తర్వాత మొత్తం కలర్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలర్ అంతా కలిసిన తర్వాత ఒక్కరోజు మొత్తం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టండి. ఎలాంటి తడి లేకుండా